ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం సంస్కృతి ద్వారా. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరము అక్టోబర్ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రోజులు, అలాగే ముఖ్యమైన పండుగలు ఏ తేదీలో ఉన్నాయి, అలాగే శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తపు తేదీలు అనేవి ఏ తేదీలలో ఉన్నాయి, వివాహానికి కానీ, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, అన్నప్రాసనకు, అక్షరాభ్యాసానికి, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి, అద్దె ఇంట్లోకి మారటానికి, ఇలా మొదలగు కార్యక్రమాలు చేసుకోవడానికి మన శుభముహూర్తపు తేదీలు అనేవి ఎప్పుడు ఉన్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలియచేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనకి అక్టోబర్ నెల 2025 సంవత్సరము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఆశ్వేజ శుద్ధ నవమి బుధవారం మొదలుకొని కార్తీక శుద్ధ దశమి శుక్రవారం వరకు ఉంటుందండి. నేను ఇక్కడ తెలియజేసినటువంటి ఈ సమాచారం మొత్తము పంచాంగంని అనుసరించి మీతో తెలియజేస్తున్నాను. అక్టోబర్ 1, 2025 వారం బుధవారము, తిథి నవమి, నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంటుందండి. ఈ రోజున మహర్ నవమి. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, నామకరణానికి, అన్నప్రాసనకు, వ్యాపార పనులకు, నిశ్చయతాంబూలు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, వ్యవసాయ పనులు నిర్వహించుకోవటానికి, గృహ వాస్తు శాంతి హోమాదులు పూజలు చేయించుకోవడానికి చాలా దివ్యప్రదమైనటువంటి రోజు. అక్టోబర్ 2, 2025 గురువారము, దశమి తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ. ఈ రోజున విజయదశమి, అలాగే దసరా పండగ అండి, శమీ పూజ, ఆయుధ వాహన పూజ, గాంధీ జయంతి. ఈ రోజున కూడా చాలా మంచి రోజు. ఈ రోజున వివాహానికి, గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, నామకరణం చేసుకోవటానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, బోరింగ్ పనులు నిర్వహించుకోవటానికి, వ్యాపార పనులు చేసుకోవటానికి, నిశ్చయ తాంబూలాలకు, వ్యవసాయ పనులకు, గృహ వాస్తు శాంతి హోమాదులకు, పెండ్లి చూపులకు, ప్రయాణాలు లాంటివి చేసుకోవటానికి చాలా మంచి రోజు. అక్టోబర్ 3, 2025 వారం శుక్రవారము, ఏకాదశి తిథి, శ్రవణ నక్షత్రము. ఈ రోజున పాశాంకుశ ఏకాదశి అండి. ఈ రోజు కూడా చాలా మంచి రోజు. ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసనకు, కేశఖండన కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, గృహ ఆరంభానికి, నామకరణానికి, నిశ్చయతాంబూలు లాంటివి చేసుకోవటానికి, వ్యాపార వాహన ప్రారంభ పనులకు, వాస్తు పూజ, శాంతి హోమాదులకు, వ్యవసాయ పనులకు చాలా మంచి రోజు. అక్టోబర్ 4, 2025 వారం శనివారము, ద్వాదశి తిథి, నక్షత్రం ధనిష్ట. ఈ రోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజున కూడా గృహప్రవేశం చేసుకోవటానికి, గృహ ఆరంభానికి, వివాహం చేసుకోవటానికి, నిశ్చయతాంబూలు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, వ్యవసాయ పనులకు, అన్నప్రాసనకు, పెళ్లి చూపులకు, వ్యాపార ప్రారంభ పనులకు, శాంతి వాస్తు పూజలకు, వాహన ప్రారంభ పనులకు చాలా శుభప్రదంగా ఉంది. అక్టోబర్ 5, 2025 వారం ఆదివారము, త్రయోదశి తిథి, శతభిష నక్షత్రము. ఈ రోజున కేవలం వ్యవసాయ పనులు చేసుకోవటానికి, బోరింగ్ పనులు చేసుకోవటానికి, వ్యాపార వ్యవహారములకు, సాధారణ పనులకు మాత్రమే అనుకూలంగా ఉందండి. అక్టోబర్ 6, 2025 సోమవారము, చతుర్దశి తిథి, పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈ రోజున కూడా మనకి వివాహం చేసుకోవటానికి, గృహప్రవేశం నిర్వహించుకోవటానికి, గృహ ఆరంభం చేసుకోవటానికి, బోరింగ్ పనులకు, వ్యవసాయ పనులకు, అన్నప్రాసనకు, వ్యాపార పనులకు, గర్భాధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, అలాగే శాంతి వాస్తు పూజలు నిర్వహించుకోవటానికి చాలా దివ్యప్రదమైనటువంటి రోజు. అక్టోబర్ 7, 2025 మంగళవారము, పౌర్ణమి తిథి, రేవతి నక్షత్రము. ఈ రోజున వాల్మీకి జయంతి అండి. ఈ రోజున కేవలం వ్యవసాయ పనులకు, చిన్న చిన్న పనులు చేసుకోవటానికి, ప్రయాణాలు లాంటివి చేసుకోవటానికి, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవటానికి, వ్యాపార వ్యవహారాలకు మాత్రము అనుకూలమైనటువంటి రోజు. అక్టోబర్ 8, 2025 వారం బుధవారము, పాడ్యమి తిథి, తదుపరి విధియ, నక్షత్రము అశ్విని అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజున వివాహం చేసుకోవటానికి కానీ, గృహప్రవేశానికి కానీ, గృహ ఆరంభానికి కానీ, నామకరణం నిర్వహించుకోవటానికి, ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవటానికి, అన్నప్రాసనకు, వ్యవసాయ వ్యాపార పనులకు, గర్భాధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, నిశ్చయ తాంబూలు లాంటివి చేసుకోవటానికి, శాంతి వాస్తు పూజలకైతే శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి ఈ రోజున. అక్టోబర్ 9, 2025 గురువారము, తిథి తదియ, నక్షత్రం భరణి. ఈ రోజున అట్ల తద్ది పండగ అండి. ఈ రోజున కేవలము వ్యవసాయ పనులకు, వ్యాపార పనులకు, కేవలం సాధారణ పనులు మాత్రమే చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. అక్టోబర్ 10, 2025 వారం శుక్రవారము, చవితి తిథి, కృతికా నక్షత్రం అండి. ఈ రోజున అయితే మనకి ఎటువంటి శుభముహూర్తాలు అనేవి అయితే ఏమీ లేవు. అక్టోబర్ 11, 2025 వారం శనివారము, తిథి పంచమి,
నక్షత్రం రోహిణి అండి. ఈ రోజున కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, కేశఖండన లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, అన్నప్రాసనకు, గర్భాధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, నిశ్చయ తాంబూలు లాంటివి చేసుకోవడానికి, శాంతి వాస్తు పూజలకైతే చాలా శుభప్రదమైనటువంటి రోజు. అక్టోబర్ 12, 2025 వారం ఆదివారము, తిథి షష్ఠి, నక్షత్రం మృగశిర అండి. ఈ రోజున మనకి వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, కేశఖండనం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, అన్నప్రాసనకు, నామకరణానికి, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవడానికి, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి, వాహన వ్యాపార ప్రారంభ పనులు చేసుకోవడానికి చాలా దివ్యప్రదమైనటువంటి రోజండి. ఈ రోజున ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అక్టోబర్ 13, 2025 వారం సోమవారము, సప్తమి తిథి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అండి. ఈ రోజున మనకి కేవలం గృహప్రవేశం చేసుకోవటానికి, వ్యాపార వ్యవసాయ పనులు చేసుకోవటానికి, శాంతి పూజ నిర్వహించుకోవటానికి, ప్రయాణాలు లాంటివి ఏమైనా చేసుకోవటానికి, గర్భాధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి అయితే అనుకూలంగా ఉంది. అక్టోబర్ 14, 2025 వారం మంగళవారము, అష్టమి తిథి, నక్షత్రము పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజున మనకి కేవలం ఆపరేషన్స్కి, వ్యవసాయ పనులకు, సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. అక్టోబర్ 15, 2025 వారం బుధవారము, నవమి తిథి, పుష్యమి నక్షత్రము. ఈ రోజున కేవలం చిన్న చిన్న పనులు చేసుకోవటానికి, అంటే అన్నప్రాసన లాంటివి చేసుకోవటానికి, చిన్నపిల్లల్ని ఉయ్యల్లో వేయటానికి, వ్యవసాయ పనులు, వ్యాపార పనులు నిర్వహించుకోవటానికి, ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అక్టోబర్ 16, 2025 వారం గురువారము, దశమి తిథి, ఆశ్లేష నక్షత్రము. ఈ రోజున వివాహంకి, అలాగే గృహప్రవేశం చేసుకోవటానికి, శాంతి పూజలు చేసుకోవటానికి, సాధారణ పనులు నిర్వహించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అక్టోబర్ 17 వారం శుక్రవారము, తిథి ఏకాదశి తిథి, మకా నక్షత్రము. ఈ రోజున రమా ఏకాదశి అండి. ఈ రోజున చాలా మంచి రోజు. ఈరోజు వివాహానికి, గృహ ఆరంభం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, అన్నప్రాసనకు, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నిశ్చయ తాంబూలు లాంటివి చేసుకోవటానికి, వ్యాపార వ్యవసాయ పనులు నిర్వహించుకోవటానికి దివ్యప్రదమైనటువంటి రోజు. అక్టోబర్ 18, 2025 వారం శనివారము, ద్వాదశి తిథి, పుబ్బా నక్షత్రము. ఈ రోజున మనకి కేవలము వివాహానికి, గృహప్రవేశానికి, శాంతి పూజలు నిర్వహించుకోవటానికి, వాస్తు పూజలు నిర్వహించుకోవటానికి, గర్భాధానంకి అనుకూలంగా ఉంది. అక్టోబర్ 19, 2025 వారం ఆదివారము, త్రయోదశి తిథి, ఉత్తరా నక్షత్రము. ఈ రోజున చాలా మంచి రోజు. ఈ రోజున గృహప్రవేశానికి, గృహ ఆరంభం చేసుకోవటానికి, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నామకరణానికి, వ్యాపార వ్యవసాయ పనులు ప్రారంభానికి, ఆపరేషన్స్ లాంటివి చేసుకోవటానికి, పెండ్లి చూపులకు, రిజిస్ట్రేషన్ పనులు నిర్వహించుకోవటానికి శుభప్రదమైనటువంటి రోజు. అక్టోబర్ 20, 2025 వారం సోమవారము, చతుర్దశి తిథి, హస్త నక్షత్రము. ఈ రోజున నరక చతుర్దశి, దీపావళి అమావాస్య అండి. ఈ రోజునైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే లేవు. అక్టోబర్ 21, 2025 వారం మంగళవారము, అమావాస్య తిథి, చిత్తా నక్షత్రము. ఈ రోజున కేవలం చిన్న చిన్న పనులైనటువంటి అన్నప్రాసనకు, వ్యాపార వ్యవసాయ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అక్టోబర్ 22, 2025 వారం బుధవారము, తిథి పాడ్యమి, నక్షత్రం స్వాతి. ఈ రోజున కార్తీక స్నానాలు ఆరంభమండి. కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అలాగే ఆకాశ దీపం ప్రారంభం కూడా. ఈ రోజున చాలా మంచి రోజండి. ఈ రోజున వివాహానికి, గృహ ఆరంభానికి, గృహ ప్రవేశంకు, అన్నప్రాసన లాంటివి నిర్వహించుకోవడానికి, వ్యవసాయ వ్యాపార పనులు ప్రారంభించుకోవడానికి, ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవడానికి, రిజిస్ట్రేషన్ పనులు నిర్వహించుకోవడానికి, పెండ్లి చూపులకు, శాంతి హోమాదులు, వాస్తు హోమాదులు నిర్వహించుకోవడానికి చాలా దివ్యప్రదమైనటువంటి రోజు. అక్టోబర్ 23, 2025 వారం గురువారము, విధియ తిథి, విశాఖ నక్షత్రము. ఈ రోజున యమ విధియ, భగిని హస్త భోజనం అండి. ఈ రోజున కేవలం వివాహానికి, గృహప్రవేశానికి, శాంతి హోమాలు నిర్వహించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అక్టోబర్ 24, 2025 వారం శుక్రవారము, తదియ తిథి, అనురాధ నక్షత్రము. ఈ రోజున చాలా మంచి రోజు. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహ ఆరంభానికి, గృహప్రవేశంకు, అన్నప్రాసనకు, నామకరణానికి, వ్యవసాయ వ్యాపార పనులు ప్రారంభానికి, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవడానికి, రిజిస్ట్రేషన్స్కు, పెండ్లి చూపులకు, నిశ్చయ తాంబూలు లాంటివి చేసుకోవడానికి, శాంతి హోమాదులకు, వాస్తు పూజలకు శుభప్రదమైనటువంటి రోజు. అక్టోబర్ 25, 2025 వారం శనివారము, చవితి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజున నాగుల చవితి. ఈ రోజైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే లేవు.
అక్టోబర్ 26, 2025 ఆదివారము పంచమి తిథి, జ్యేష్ఠ నక్షత్రము, తదుపరి మూల. ఈ రోజున రిజిస్ట్రేషన్స్ చేసుకోవటానికి, ఆపరేషన్స్ నిర్వహించుకోవటానికి, పెండ్లి చూపులకు, వ్యాపార వ్యవహారములు నిర్వహించుకోవటానికి, వాస్తు పూజలు, శాంతి పూజలు చేసుకోవటానికి, గర్భాధానంకు మంచి రోజు. అక్టోబర్ 27, 2025 సోమవారము, షష్ఠీ తిథి, మూలా నక్షత్రము. ఈ రోజున చాలా మంచి రోజండి. ఈ రోజున గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, నిశ్చయితాంబూలం లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, వాహన ప్రారంభానికి, వ్యవసాయ పనులకు, పెండ్లి చూపులకు, సాధారణ పనులు నిర్వహించుకోవడానికి శుభప్రదమైనటువంటి రోజు. అక్టోబర్ 28, 2025 మంగళవారము, సప్తమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజున కేవలం నిశ్చయితాంబూలం లాంటివి చేసుకోవటానికి, వ్యాపార వ్యవసాయ పనులు ప్రారంభానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అక్టోబర్ 29, 2025 వారం బుధవారము, అష్టమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ రోజున చాలా మంచి రోజండి. ఈరోజు పెండ్లి చూపులకు, నామకరణానికి, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నిశ్చయితాంబూలం లాంటివి నిర్వహించుకోవటానికి, ఆపరేషన్స్కు, వ్యాపార వ్యవహారములకు, వివాహానికి, గృహ ఆరంభానికి, గృహ ప్రవేశంకు, శాంతి హోమాదులకు చాలా శుభప్రదమైనటువంటి రోజు. అక్టోబర్ 30, 2025 వారం గురువారము, నవమి తిథి, శ్రవణ నక్షత్రము. ఈ రోజున కూడా మనకి చాలా మంచి రోజు అండి. అన్నప్రాసనకు, అక్షరాభ్యాసంకు, వ్యాపార వ్యవహారములకు, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవటానికి, రిజిస్ట్రేషన్స్ లాంటి పనులు చేసుకోవటానికి, గృహ ఆరంభానికి, వివాహంకు, పెండ్లి చూపులకు, గర్భాధానంకు, శాంతి హోమాదులకు, వాస్తు పూజలకు దివ్యప్రదమైనటువంటి రోజు. అక్టోబర్ 31, 2025 వారం శుక్రవారము, దశమి తిథి, ధనిష్ట నక్షత్రము. ఈ రోజున చాలా మంచి రోజు అండి. ఈ రోజున అన్నప్రాసనకు, అక్షరాభ్యాసంకు, నామకరణానికి, వ్యాపార వ్యవహారములకు, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవడానికి, రిజిస్ట్రేషన్స్కు, వివాహానికి, గృహ ఆరంభానికి, పెండ్లి చూపులకు, గర్భాధానము, శాంతి హోమాదులకు, వాస్తు పూజలకు చాలా దివ్యప్రదమైనటువంటి రోజండి. సో చూసారు కదండి, ఈ 2025 సంవత్సరంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్నటువంటి ముఖ్యమైన పండుగలు, అలాగే ఏ రోజుల్లో శుభముహూర్త తేదీలు అనేవి ఉన్నాయనే విషయాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.